డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. తిరుమల లడ్డు వ్యవహారం అనేక మలుపులు తిరిగి ఇప్పుడు సిబిఐ ప్లస్ సిట్ ఈ రెండు టీంలు కలిపి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళు విచారించుకుంటారు. సో దీని మీద ఎవరూ ఏమీ మాట్లాడొద్దు అని సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా చెప్పింది. అంటే మీకు ఏమనిపిస్తుంది? తిరుమల లడ్డు కథ ప్రస్తుతానికి తాత్కాలికంగా ముగిసినట్టే. ఇది తాత్కాలికం కాదు, పూర్తిగా ముగిసినట్టే. ఎప్పుడో ఒక నెల రోజుల తర్వాత, 2 రోజుల తర్వాత, 2 నెలల తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వచ్చు కాక, ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు మీడియాలో హైలైట్ అవుద్ది, మళ్ళీ పక్కకి వెళ్ళిపోద్ది. లేదా ఇప్పుడు వాళ్ళు ఆ దర్యాప్తు స్టార్ట్ అయిన కొత్తలో ఒక 4-5 రోజులు మీడియాలో ఫోకస్ అవుద్ది, ఆ తర్వాత పక్కకి వెళ్ళిపోద్ది. ఈ తిరుమల లడ్డు వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత దానితో ఎన్ని అంశాలు తెర మీదకి వచ్చాయి ఒక్కసారి ఆలోచించండి. సనాతన ధర్మం, హిందూ సెంటిమెంట్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు చర్చనీయాంశం సనాతన ధర్మం. ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు చర్చనీయాంశం హిందూ సెంటిమెంట్, హిందువుల ఐక్యత, హిందువుల మనోభావాలు. సో వాటిని భుజాన వేసుకొని, నెత్తిన వేసుకొని కాపు కాస్తున్నది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిలో ఇంతకుముందు ఎప్పుడైనా ఈ కోణం ఎవరైనా చూసారా? ఆయన ఇంతకుముందు ఏంటి, చాలా సేఫ్ పాలిటిక్స్గా చేశాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్. ఇప్పుడు కులానికి సంబంధించి కానీ, మతానికి సంబంధించి కానీ, ఏ అంశాల్లో అయినా సరే ఆయన ముస్లిమ్స్ మత పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళకి తగ్గట్టు అలా రాజకీయం స్పీచ్ ఉండేది. క్రిస్టియన్స్తో మీటింగ్ ఉంటే దానికి తగ్గట్టు, ప్రాంతాల వారీగా ప్రాంతానికి తగ్గట్టు, కులాల వారీగా కులానికి తగ్గట్టు చాలా ఆచితూచి మాట్లాడేవాడు ఆయన, ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినకుండా. కానీ పూర్తిగా ఒకవైపు టర్న్ తీసుకొని కంప్లీట్గా సనాతన ధర్మం అనేది ఒక రిస్కీ ఫ్యాక్టర్ని నెత్తిన వేసుకొని దాన్ని ఒక 11 రోజుల పాటు దీక్ష చేసి, ఆ విజయవాడ కనకదుర్గ అమ్మవారి మెట్లు క్లీన్ చేసి, మెట్లోత్సవం చేసి, అంత కష్టపడి ప్రయాసపడి ఆయాసపడి తిరుమల మెట్లెక్కి, ఆ తర్వాత తిరుపతిలోనే ఈ డిక్లరేషన్, వారాహి డిక్లరేషన్ అనే మీటింగ్ పెట్టి అది చెప్పి, ఆ మీటింగ్లో హిందీలో మాట్లాడి, ఇంగ్లీష్లో మాట్లాడి, కొన్ని కొటేషన్స్ చెప్పి, ఉదయనిధి స్టాలిన్ని టార్గెట్ చేసి, రాహుల్ గాంధీని టార్గెట్ చేసి, అక్బరుద్దీన్ ఓవైసీని టార్గెట్ చేసి, ఒక్కసారి ఆలోచించండి. అసలు పవన్ కళ్యాణ్ గారిలో ఈ కోణం, ఈ ఫ్లేవర్ గత 10 ఏళ్లలో ఎప్పుడైనా ఎవరైనా చూసారా? చూడాల. ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా అన్నాడు, లడ్డు అనేది చిన్న అంశమే, తిరుమల లడ్డు అనేదే కాదు, అది ఒక్కటే అక్కడ సబ్జెక్ట్ కాదు, ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి అని ఆయన మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్. అసలు లడ్డు అనేది చిన్న అంశం కాదు. లడ్డు అనేది ఇప్పుడు మనకు ఉంటుందండి, మనం ఒక సినిమా చూసినప్పుడు సినిమాలో మూల కథ ఒకటి ఉంటుంది, కానీ తెర మీద వస్తున్న సీన్లు. ఇప్పుడు మనం బాహుబలి సినిమా చూసాం. బాహుబలి సినిమాలో కథ ఏంటి? చాలా సింపుల్. ఇద్దరు వేరువేరు తల్లులకు పుట్టిన బిడ్డ, వాళ్ళ రాజ్యం కోసం, రాజ్యాధికారం కోసం వాళ్ళు చేసే యుద్ధం. కానీ బాహుబలి అనగానే మనకేం గుర్తొస్తాయి? యుద్ధం గుర్తొస్తుంది, కాలకోయలు గుర్తొస్తారు, ఆ హీరోయిజం, ఎలివేషన్స్ అవన్నీ గుర్తొస్తాయి. అలాగే ఇప్పుడు మనకి ఈ తిరుమల లడ్డు అనేది జస్ట్ బేసిక్ పాయింట్ జనాల మైండ్లోకి పెట్టారు అంతే. జనం మైండ్లో తిరుమల లడ్డు అనే సబ్జెక్ట్ ఉన్నప్పుడే సనాతన ధర్మం ఎక్కించారు, హిందూ సెంటిమెంట్ ఎక్కించారు, శ్రీవాణి ట్రస్ట్లో అవినీతి జరిగింది, తిరుమలలో ఇంకా అనేక అవినీతి జరిగింది అనే పాయింట్లన్నీ కూడా లోపలికి ఎక్కించారు. సో దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సనాతన ధర్మం అనేది ప్రమోట్ అయ్యింది కదా. దానికి ప్రమోటర్గా బాధ్యతలు తీసుకున్నది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు బీజేపీ గత 30 సంవత్సరాల నుంచి, మేబీ నాకు తెలిసి 1984, 89 ఆ టైంలో, అంటే 40-45 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ నమ్ముకున్న రాజకీయం ఇదే, హిందుత్వం, సనాతన ధర్మం ఇదే. నార్త్లో వాళ్ళకి వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు బీజేపీ నార్త్లో బలం కోల్పోతుంది, వాళ్ళకి సౌత్లో బలం కావాలి. సౌత్లో బలం కావాలి అంటే వాళ్ళు ఏదైతే మొదటి నుంచి ఒక రాజకీయ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారో అది ఇంజెక్ట్ చేయాలి. అది ఇంజెక్ట్ చేయాలి అంటే ఒక బలమైన వాగ్దాటి ఉన్న నాయకత్వం కావాలి. అదే పవన్ కళ్యాణ్ గారు. కావాలంటే మీరు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అర్థం చేసుకోండి. బీజేపీ సిద్ధాంతాలు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అవే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మధ్య. గతంలో పవన్ కళ్యాణ్ గారిలో చెగువీరా కనిపించాడు, చెగువీరా సిద్ధాంతాలు కనిపించాయి, కమ్యూనిజం కనిపించింది, అవన్నీ. సో అవి వేరు, ఇవి వేరు.
లెఫ్ట్ వేరు రైట్ వేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని పాటిస్తూనే, దాన్ని జనాలకు చెప్తూనే, దానికి తగ్గట్టు రాజకీయం చేస్తూనే ఇప్పుడు ఈ రాజకీయాన్ని పూర్తిగా తన నెత్తి మీద వేసుకున్నాడు. సో అంటే ఇది ఒక పెద్ద ప్లాన్ అన్నమాట. ఇది అంత సాదాసీదా అంశమేమీ కాదు. ఇప్పుడు తిరుమల లడ్డు అనేది జస్ట్ ఒక మూల కథగా దాన్ని తీసుకొచ్చారు. దాని నుంచి ఇతర కథలు, ఇతర సన్నివేశాలు, ఇతర పాత్రలన్నీ సృష్టించారు. అవన్నీ ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. రేపు పొద్దున ఇదిగో టీటీడీలో శ్రీవాణి ట్రస్టు విరాళాల రూపంలో ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఎస్, జగన్ హిందూ వ్యతిరేకి. అలా జగన్ని తొక్కేయడంతో పాటు రాజకీయంగా ఆ ప్లేస్ని బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆక్యుపై చేయాలి అంటే వచ్చే ఎన్నికల నాటికి ఇటు టీడీపీకి వ్యతిరేకంగా కావచ్చు, లేదంటే వీళ్ళకి ప్రత్యామ్నాయంగా కావచ్చు. అది వ్యతిరేకం అన్నా ఒకే అర్థం, ప్రత్యామ్నాయం అన్నా ఒకే అర్థం. కాకపోతే వ్యతిరేకం అంటే కొంతమందికి బూతులా ఉంటుంది, వీళ్ళిద్దరికి మధ్య పొలాలు పెడతానంటే ఈడు అనుకుంటారు. ప్రత్యామ్నాయం అంటే ఆల్టర్నేటివ్ అన్నట్టు అనిపిస్తారు. రెండింటికి అర్థం ఒకటే. సో ప్రత్యామ్నాయంగా తీసుకోండి పాజిటివ్గా కావాలంటే. సో టీడీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన ప్లస్ బీజేపీ ఉండాలనే లక్ష్యం కావచ్చు. ఒకటోది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెన్స్లోకి పెట్టేసినట్టే తిరుమల వ్యవహారంతో. లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా జనం ఇంకా పట్టించుకోరు. ఆల్రెడీ వైసీపీ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ప్రాథమికంగా దొరికారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం చేయాల, తప్పుకు దొరికాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమల లడ్డూలో క్వాలిటీ లేదు, తప్పుకు దొరికారు. నందినిని కాంట్రాక్టర్ని మార్చి ఏదో వేరే పనికి వాళ్ళకి టెండర్ ఇచ్చారు, తప్పుకు దొరికారు. సో హిందువుల సెంటిమెంట్లు ఎక్కడా గౌరవించలేదు. తిరుమలలో అనేక అక్రమాలు జరిగాయి. ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి, బయటకు వచ్చాయి కాబట్టి, జనానికి కనిపించినవే కాబట్టి ఇంకా హిందుత్వం, సనాతన ధర్మం అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం అనేది ప్రమోట్ చేయడం ద్వారా, ప్రచారం చేయడం ద్వారా మేబీ హిందువుల్లో మన రాష్ట్రంలో 84% మంది ఉన్న హిందువుల్లో అందరిలో ఈ భావన లేకపోయినప్పటికీ అట్లీస్ట్ వాళ్ళల్లో సగం అంటే ఒక 40-42% ఈ భావన బలంగా ఇంజెక్ట్ అయినా సరే బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ గారు పాతుకుపోయినట్టేగా. ఇది ఒకటో ప్లాన్, ఒకటి ఆప్షన్ నెంబర్ 1. రెండో ప్లాను సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియా తరహాలో బీజేపీ గత 40 ఏళ్ళగా జరిపిన రాజకీయం. అయోధ్య రామ మందిరం, అయోధ్య రామ మందిరం అయిపోయింది, నిర్మాణం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి రాజకీయం చేయడానికి వేరే సబ్జెక్ట్ లేదు. అయోధ్య రామ, ఇప్పుడు మనకు పోలవరం ఉంది, పోలవరం కట్టినంత వరకే దాని మీద రాజకీయం చేయగలం. వన్స్ పోలవరం కట్టేసి దాని నుంచి నీళ్ళు ఇచ్చేస్తే ఇంకా పోలవరం మీద రాజకీయం ఏముంటుంది? ఉండదు కదా. అలాగే బీజేపీ గత 40 ఏళ్ళగా అయోధ్య రామ మందిరం మీద రాజకీయం చేశారు, రామ మందిరం కట్టేశారు. వాళ్ళకి ఇప్పుడు ఇంకో సబ్జెక్ట్ కావాలి, అది తిరుమల. తిరుమల అనేది కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ సౌత్ ఇండియాలో ఒక బలమైన సెంటిమెంట్. కాబట్టి దీన్ని బీజేపీ వాళ్ళు తెర వెనుక నుంచి తీసుకొచ్చారేమో, మేబీ కావచ్చు. సో సౌత్ ఇండియాలో పాతుకుపోవడానికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, ఆర్ఎస్ఎస్ భావజాలం, హిందుత్వ సెంటిమెంట్, సనాతన ధర్మం, ఈ అంశాలన్నింటికీ మూల సూత్రం, మూల కథ ఒకటే. దాన్ని నడిపిస్తున్నది పైన ఎవరో, కానీ దాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నది పవన్ కళ్యాణ్. ఇది మీరు అర్థం చేసుకుంటే ఇది చాలా పెద్ద అంశం అనమాట. ఈ అంశం మొత్తాన్ని మీరు డీకోడ్ చేయాలి అంటే అన్నీ నేను చెప్తే మీకు అతిశయోక్తుల్లా ఉంటాయి. నేను ఇంకా చాలా చెప్తా, నెక్స్ట్ ఇయర్ ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ఇయర్ ప్లాన్లు ఏంటనే మనం చాలా చెప్పొచ్చు. అన్నీ చెప్పడం వల్ల అతిశయోక్తులు మీకు మరీ సిల్లీగా ఉంటాయి. సో పని చేయండి, ఖాళీగా ఉన్నప్పుడు మీరే సీక్వెన్స్గా ఆర్డర్గా ఆన్ పేపర్ రాసుకోండి, మీకే అర్థమైపోద్ది. డీకోడ్ చేయండి. జస్ట్ అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూని ఇంతగా లేవనెత్తడానికి కారణం ఏంటంటారు? ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయనే విచారం చేయించవచ్చు కదా. కానీ ఆయన ఇంత వైరల్ అంశంగా మార్చడానికి కారణం ఏమిటి అనేది డీకోడ్ చేయండి. అలాగే ఆయన మాట్లాడుతున్న అంశాలు డీకోడ్ చేయండి. ఆయన నిన్న సభలో మాట్లాడిన అంశాలు, ఇంగ్లీష్లో, హిందీలో మాట్లాడిన అంశాలు డీకోడ్ చేయండి. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా నేషనల్ మీడియాలో ఇంత స్థాయిలో ప్రచారం జరగల, కానీ నేషనల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా వార్తలు వస్తున్నాయి గత 10 రోజుల నుంచి. అది కూడా డీకోడ్ చేయండి. బీజేపీ వాళ్ళకి పర్మిషన్ లేకుండా, బీజేపీకి తెలియకుండా నేషనల్ మీడియాలో అంతగా ధాటిగా వార్తలు వస్తాయా? అంత ఎక్కువ వార్తలు వస్తాయా? సో ఇదంతా కూడా ఒక ప్లాన్, చాలా ఇంటర్నల్గా చాలా స్ట్రాంగ్గా వేసుకున్న ప్లాన్ అనమాట. ఇది సుదీర్ఘ లక్ష్యంతో కొనసాగుతున్న ప్లాన్. థ్యాంక్ యూ.